సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో రాజీవ్ రహదారిపై గల వైఎస్ఆర్ విగ్రహానికి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను మరవలేనివని, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ లాంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, నాయకులు నక్కా రాములుగౌడ్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజిరెడ్డి, ఎండి సమీర్, గాడిపల్లి శ్రీనివాస్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, కుండపుచమ్మ డైరెక్టర్ గుండూ లక్ష్మణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల బాధలు తెచ్చుకొని 1450 కిలోమీటర్లు నడిచిన ఘనత రాజశేఖర రెడ్డి. 1450 కిలోమీటర్లు నడిచి ఏదైతే రైతుల బాధలు, ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే రైతుకు ఏదైతే సమస్యలు వాళ్ళకు సంబంధించి తెలుసుకొని గవర్నమెంట్ రాగానే రైతు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి ఏకకాలంలో. అదేవిధంగా 4% మైనార్టీలకు పర్సంటేజ్ ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. అదేవిధంగా పిఆర్ కాలేజీలకు రియంబర్స్మెంట్, అదే ఆరోగ్యశ్రీ, ఏదైనా సరే రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఈ రోజు వరకు అందరి మనసులో గుండెల్లో నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిండు. అదేవిధంగా మంచి నాయకుడు కోల్పోవడం ఈ రోజు చాలా బాధాకరం. అందరి గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్ఆర్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎల్లవేళలా తోడుండి ఆయనకు ఉంటుందని కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం ఈ రోజు చాలా సంతోషకరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక నాయకుడు, మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదల కష్టాలు తెలుసుకుని పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఫీజు రిబర్మెంట్, స్టూడెంట్ కు ఫీజు రిబర్మెంట్ ఏంటి, ఆరోగ్యశ్రీ పథకం ఏంటి, ఎన్నో విధాలుగా ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకుడు, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడంతో రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతి చెందిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఆ మహానేత యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలంతా ఆ మహానేత జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో విధాల సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు ఎన్నో విధాలుగా అభ్యున్నతి కోసం, పేదల అభ్యున్నతి కోసం అవర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతూ ప్రమాదవశాత్తు మరణించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన ఎంతో మంది ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ గుండెల్లో నిలుపుకున్నారు. వాళ్ళ ఇళ్లలో ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అటువంటి మహానేత చనిపోవడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమర్ హై వైఎస్ఆర్. ఈరోజు మా ప్రియతమ నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుంపుట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, యువత ఆశాజ్యోతి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను గజ్వేల్ పట్టణం ప్రజ్ఞాపూర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తెలియని పిల్లలు లేరు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అలాంటిది. అతి తక్కువ వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆస్తిగా తయారైండు. 4 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి ఎరగని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతిపక్ష నాయకుడిగా సుమారు 1400 చిల్లర కిలోమీటర్ మండు ఎండలో పాదయాత్ర చేసి తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న సమస్యలను తెలుసుకుని అధికారంలో రాగానే తొలి ఉచిత సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా నిరుపేదలకు వైద్యం దగ్గర అందించే విధంగా ఆరోగ్యశ్రీ తేవడమే కాకుండా 108, 104 లాంటి సేవలను తీసుకురావడం జరిగింది. మరియు దానికన్నా ముందు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ విద్యా కాషాయకరణ ఉండే, పేదలకు విద్య అనేది అందరినీ దాక్షగా ఉండే. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నిరుపేదలు ఉన్నత సాంకేతిక విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో
ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ కల్పించడం జరిగింది, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రైతుల గురించి అహర్నిశలు కృషి చేసినటువంటి ఏకైక రైతు నాయకుడిగా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి చెల్లుతుంది. అలాంటి మహానాయకుడు మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఆయన ఆశయాలకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు గజ్వేల్ మున్సిపాలిటీలో మా ప్రియతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మహనీయుడు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఒక గొప్ప ఆస్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మనం ఈరోజు చూసుకున్నట్టయితే అటు వైద్యంలోనే కానివ్వండి, వ్యవసాయ రంగంలోనే కానివ్వండి, లేకపోతే విద్యా రంగంలోనే కానివ్వండి, వైఎస్ఆర్ గారి ముద్ర అనేది ఎప్పటికీ చెరిగిపోనిది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. సాంకేతిక ఉన్నత విద్య పేద బడుగు బలహీన వర్గాలకు అందరి ద్రాక్షగా ఉన్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకువచ్చి పేద విద్యార్థులకు ఉన్నత విద్య కళను సాకారం చేసిన ఘనత వైఎస్ఆర్ది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆరోగ్యశ్రీ, అలాగే ఏదైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఒక పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని పొందుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం. అలాగే ఎన్నో వందల వేల ప్రాణాలు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే వారిని తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఘనత ఆ రోజు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన 108 అలాగే 104ది. ఇలా చెప్పుకుంటూ పోతే అటు మహిళలకే కానివ్వండి, రైతులకే కానివ్వండి, విద్యార్థులకే కానివ్వండి, నిరుద్యోగులకే కానివ్వండి, ఇలా ఎన్నో రంగాల్లో అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి నా గొప్ప ఘనత మా వైఎస్ఆర్ గారిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎల్లవేళలా కూడా ఒక మైలురాయిగా భావిస్తూ ఆయనను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఏవైతే కలలు కన్నాడో ఆయన ఆశయ సాధనకు ఆయన అడుగు వేసి మేము ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.